వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని తేల్చారు పోలీసులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్ పరారీలో ఉన్నాడని చెప్పారు. లగచర్ల ఘటనలో ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అడ్డుకోవడం బీఆర్ఎస్కు అలవాటైందని విమర్శించారు. వికారాబాద్ జిల్లా దుడ్యాల మండలం లగచర్లలో కలెక్టర్పై దాడిని రాజకీయ దుమారం రేగుతుంది. బీఆర్ఎస్ కుట్ర ఉందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తే సమగ్ర విచారణ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. ఇటు ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడిలో కుట్ర ఉందంటున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నేత బోగమోని సురేష్ ను దాడికి కుట్రదారుగా గుర్తించారు. పథకం ప్రకారమే ఆయన కలెక్టర్ గ్రామంలోకి తీసుకెళ్లాడన్నారు పోలీసులు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దాడిపై సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు. అధికారం పోయిందనే బాధతో బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవన్నారు శ్రీధర్ బాబు. దీని వెనుక ఉన్న కుట్రదారులు దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. అప్రజాస్వామికంగా రౌడీయిజం, గుండాయిజం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు. స్పష్టంగా ప్రభుత్వ పరంగా అందరికీ మేము తెలియజేయదలుచుకున్నాం. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వారు గత 10 నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో, మాకు అధికారం రాలేదు అనే ఆక్రోశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. లగచర్ల ఘటనలో ఎవరిని వదిలిపెట్టబోమన్నారు ఐజీ సత్యనారాయణ. పోలీసుల వైఫల్యం ఎక్కడా లేదన్నారు. ఇప్పటికే 3 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ నేత సురేష్ కాల్ డేటా తీస్తున్నామని, ఆయన వెనుక సూత్రధారులు ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు ఐజీ సత్యనారాయణ. సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన, దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు. రైతులు కాబట్టి సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా, రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం. మరోవైపు లగచర్ల ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుడ్యాలతో పాటు కొడంగల్, బోమ్రాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. లగచర్లలో పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు. లగచర్ల ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫార్ములా కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ ఈ ఘటనను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే లగచర్ల ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఎదురుదాడి చేశారు బీఆర్ఎస్ లీడర్లు. మరోవైపు ఫార్మా కంపెనీలపై పంతాలకు పోవద్దని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు బీజేపీ, సిపిఐ లీడర్లు. ఫార్ములా ఈ కేసు విచారణ అంశాన్ని డైవర్షన్ చేయడానికే వికారాబాద్ లగచర్ల ఇష్యూను తెరపైకి తెచ్చారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ జరిగిందని చెప్పారు. కలెక్టర్ దాడి ఘటనలో విచారణ జరుగుతోందని, త్వరలోనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కలెక్టర్పై దాడి చేసేలా స్థానికులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ నేతలేనని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ తమ కార్యకర్తలను రెచ్చగొట్టి భూసేకరణను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భయంతో ఏమేమి మాట్లాడుతున్నా అర్థమైతలేదు. ఒక మంత్రిగా పనిచేసినోడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఖండించి ఇలాంటి చేయగొట్టి అవసరం ఉంటే న్యాయపరంగా పోండి అని చెప్పాలి తప్ప ఈ రేవంత్ రెడ్డి మూలంగానే ఇట్లా దాడి జరిగిందంటే రేపు కూడా దాడి చేయమంటున్నావు. అందుకని ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఉద్యోగులు అందరూ కూడా మీరు ఆలోచించండి ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం. ఇండస్ట్రీలను తీసుకురావడానికి కానీ, భూసేకరణ చేయడానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొనలేదు. మరి ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దీని వెనక కుట్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేసి ఏం మెసేజ్ పంపించాలని చూస్తున్నారో మీరు అందరూ తెలుసుకోవాలి. లగచర్ల ఘటన దురదృష్టకరమన్నారు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ. ఫార్మా కంపెనీలను స్థానికులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలపై పంతానికి పోవద్దని తెలిపారు. స్థానికుల అభిప్రాయాలను గౌరవించాలన్నారు బీజేపీ ఎంపీలు.
ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ధర్నాలు చేయండి, మ్యాక్సిమం ఏదో 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఇదేంది? ఎవరు దీని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాడు, మా సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఖండిస్తాడు. అధికారుల మీద, జిల్లా కలెక్టర్ గారి మీద కానీ, క్యాడా స్పెషల్ ఆఫీసర్ పైన కానీ దాడి చేయడం అనేది సమంజసం కాదు. అక్కడ కలెక్టర్ గారు మరి స్పెషల్ ఆఫీసర్ కనుక విత్ బందోబస్తు కూడా మరి ఆ ఊళ్ళకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసు బందోబస్తుతోనే వెళ్తే దాడి చేసిందా, ఇది లేకుండానే వీళ్ళు వెళ్ళిందా, ఇక్కడ సమాచారం గురించి తెలియాల్సింది. కాలుష్య ఫార్మా కంపెనీలను జనావాసాల మధ్య ఏర్పాటుకు తాము వ్యతిరేకమన్నారు సిపిఐ నేతలు. వికారాబాద్ కలెక్టర్పై దాడిని వేరే శక్తులు ప్రేరేపించాయని ఆరోపించారు. ఫార్మాసిటీ లగచర్లలో ఏర్పాటు చేస్తే పంట భూములు, ఆస్తులు కోల్పోతామన్న బాధతోనే అందుకే జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారన్నారు. ఈ క్లస్టర్లో పెట్టేది అసలు ఎక్కడ పెట్టాలి ఏమిటి? ఇప్పుడంటే ఒక పాయింట్ వస్తుంది, మరి ఎక్కడో చోట అయితే ఉండాలి కదా అని, ఎక్కడో చోట ఉండాలనే అడావుడితో రైతులు పండించే పంట భూముల దగ్గర ఉండొద్దు, అదేవిధంగా జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండొద్దు, జనావాసాలకు సంబంధం లేని అంటే ఊరికే చేయలేదు, వాళ్ళ ఆస్తులు పోతాయని భయపడుతున్నారు. అది ఫార్మాసిటీ పైన ఒక కాన్సెప్ట్ ఉంది గవర్నమెంట్కి. మూసీ నదిలో ఉన్నటువంటి దుర్గంధం వల్ల అభివృద్ధి కావడం లేదు చెప్పేసి మనకు కావాలా? దానికే కదా మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? దీనికైనా దుర్గంధం ఇది ఫార్మా, దీనికైనా దుర్గంధమైన వస్తుంది అంటే దాని గురించి పరిశీలించుకోవాలి. లగచర్ల దాడి ఘటన నిందితుడు సురేష్ తమ పార్టీ కార్యకర్తేనని తెలిపారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. లగచర్ల దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడికి ప్రధాన కారకులు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు నరేందర్ రెడ్డి. ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్నది, దాని పక్కన పెట్టి దాని సోదరుల కోసమో మరి సొంత బామ్మార్ది కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి దాన్ని పక్కకు పెట్టి పేద రైతులు ఉన్నారు, కొడంగల్ అయితే ఎవరు ఏమన్నారు, అమాయక రైతులు ఉన్నారు, గుంజుకున్నామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆ భూసేకరణను ఆపాలే. లగచర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసింది ఉద్యోగ సంఘాల జేఏసీ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దయచేసి మేము వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఇట్లాంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలి. ఒక భయానకరంగా ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ఎలా బయటపడ్డారు? పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా దాడి చేస్తామంటే ఈ చర్య ఎంతవరకు ఇది ప్లానుడ్గా జరిగినట్టు, దాని వెనకాల ఎవరున్నా కూడా విచారించి ఖచ్చితంగా శిక్షించాలి. మరోవైపు లగచర్లలో కలెక్టర్తో పాటు అధికారులపై దాడి ఘటనను నిరసిస్తూ ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల నిరసనలు తెలిపారు ఉద్యోగులు.